ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బీరకాయ మెంతం కూర కర్రీ. ఈ బీరకాయ మెంతం కూర కర్రీకి కేజీ బీరకాయను తీసుకున్నాను. ఇలా బీరకాయకు ఇలా పుట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, మెంతం కూర 2 కట్టలు, కొత్తిమీర, 6 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలకు ఇలా కాటు పెట్టుకోవాలి. బీరకాయ చాలా సులువుగా మనకు జీర్ణం అవుతుంది. బీరకాయ మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. విషమూలాల వ్యాధిని బాధ నుండి ఈ బీరకాయ తినడం వల్ల తగ్గుతుంది. బరువు తగ్గాలనుకున్న వారు ఈ బీరకాయని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతుంది. శరీరంలో మన రోగనిరోధక శక్తి ఇది పెంచుతుంది. ఆరోగ్యానికి ఈ బీరకాయ చాలా మంచిగా పనిచేస్తుంది. స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ 5-6 పచ్చిమిరపకాయలను నూనెలో వేయాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిగడ్డను ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను ఈ ఆయిల్లో వేయాలి. బీరకాయ కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను తగ్గిస్తుంది. ఉల్లిగడ్డను వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. తర్వాత మెంతం కూరను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి నూనెలో వేయించుకోవాలి. నూనెలో ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టీ స్పూను పసుపును వేసి ఇలా నూనెలో వేయించుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూను కారము, 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇది నూనెలో బాగా వేయించుకోవాలి. బీరకాయలో అధికంగా ఫైబర్ తీసుకున్న ఆహారం. ఇది సక్రమంగా జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది నూనెలో వాటర్ పోయకూడదు. ఇది నూనెలోనే వేగాలి. రెసిపీ రెడీ. ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.